సభకు నమస్కారం. ఈ రోజున మియాపూర్ సాహితీ మిత్రమండలి హైదరాబాద్ పక్షాన ఈ ప్రాంగణంలో అవధానమణి శతావధాని శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అవధాన రంగంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ అవధాన విద్యా వికాస పరిషత్ స్థాపించి దాని ద్వారా వయసుతో నిమిత్తం లేకుండా 10 ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి ఎంతో మందిని శిక్షణ ఇప్పించి అవధానంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి శ్రీ మరువాము దత్తాత్రేయ శర్మ గారికి సత్కారం కూడా ఈ సభలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ముందుగా ప్రారంభ సభ అనుకున్నాము. దానికి ముందుగా అవధానాన్ని తిలకిద్దామనే అభిప్రాయంతో అష్టావధానంతో ఈనాటి సభ ప్రారంభిద్దాం. ఈనాటి నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి అష్టావధాన సభకు అధ్యక్షులుగా కంది శంకరయ్య గారిని సమస్య చక్రవర్తిగా శంకరాభరణం నిర్వహిస్తూ ఉండేటువంటి పెద్దల్ని ఇవాళ మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో వారు ఇటీవలనే వరంగల్లో చక్కగా శతావధానాన్ని నిర్వహించారు. వారిని ఈ రోజున ఈ అష్టావధాన సభకు అధ్యక్షులుగా రావాల్సిందిగా కంది శంకరయ్య గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. కంది శంకరయ్య గారిని అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా సరళంగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి అనుభవజ్ఞులు సంచాలకులుగా పనిచేయవలసిందిగా ఈ సభను నడిపించవలసిందిగా శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని పెద్దలు వారిని స్వాగతిస్తూ ఉన్నారు. శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు ఈ అవధానం చేయడానికి వారి అవధాన పీఠాన్ని అలంకరించవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించడానికి కడప నుంచి విచ్చేశారు మా భార్య మిత్రులు. అక్కడ శ్రీ రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి పాఠశాలలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గాను, అలాగే స్వామీజీ వాళ్ళ యొక్క యాత్రా విశేషాల పర్యవేక్షకులుగాను తన యొక్క విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి తెలుగు పండితులు, ప్రముఖ నాటక రచయిత, గరుడ అవార్డు గ్రహీత, ఆయన బంగారు, నంది, కాంస్య 3 నందులు తన పద్య రచనల ద్వారా ఆదికవి నన్నయ్య భట్టు, అలాగే పుత్రాదిత్య, అలాగే జీవన్ముట్టుడు ఇలాంటి నాటకాలు వారు ఆ యొక్క నందులు అందుకున్నారు. 3 రకాల నందులు. అలాగే తన నాటకాల ద్వారా ఒక 20 దాకా పైచీలకు వారి యొక్క నాటకాల పాత్రలకి, ఆ నాటకాలకి డైరెక్టర్లు, నటులు, టెక్నీషియన్స్ నందులు అందుకున్నారు అన్నమాట. అలాంటి మంచి నాటక రంగంలో ఉన్నటువంటి మిత్రులు నిషిద్ధాక్షలు నిర్వహిస్తారు ఎమ్మెల్యే ప్రసాద్ గారు. ఇక మా ప్రాంతంలో మరొక పెద్దగా ఉంటున్నటువంటి శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు సమస్య అనే అంశాన్ని ఇవ్వడానికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో గురుకుల వ్యవస్థలో పనిచేసి ప్రిన్సిపల్గా తర్వాత రిటైర్ అయిపోయి ఇవాళ ఈ వయసులో లా చేస్తున్నారు జనాలి వాస్తవ్యులు దుర్భా కౌండిన్య సాయి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి దత్తపది అంశాన్ని ఇవ్వడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే వర్ణన అంశాన్ని శ్రీ మాచవోలు శేఖరరావు గారు, నవ కవి కోకిల వృద్ధాంగితులు వారిని వర్ణన అంశానికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మెర్సం కార్యదర్శిగా ఉన్నటువంటి మెదక్ జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మధునూరి సూర్యనారాయణ శర్మ గారిని ఆశు అంశాన్ని అడగడానికి ఇచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చంద్ర భాషణం నిర్వహించడానికి పెద్దలు శ్రీ చింతా రామకృష్ణారావు గారిని
వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాను. చందో భాషను నిర్వహించవలసిందిగా శ్రీ సీతారామకృష్ణారావు గారిని స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే యాంత్రిక గణితం మీ ముందు కోరుతుంది. ఆ 16 కళ్ళు నింపేందుకు 3 అంకెలు కలిగినటువంటి సంఖ్య 100 నుంచి 999 లోపు ఒకదాన్ని కోరుకుంటే అది 16 సార్లుగా 16 కళ్ళు అడుగుతారు. ఆ విధంగా దాన్ని నిర్వహించడానికి మిత్రుడు ఐలవరపు వీరాంజనేయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక చివరిగా నాట్ బట్ లీస్ట్ అంటున్నాను ఏంటంటే అప్రస్తుత ప్రసంగం చలోక్తుల ద్వారా అవగాహన గారి దృష్టికి మరలించడానికి ప్రయత్నం చేస్తూ వినోదాన్ని అందించడానికి మిత్రులు సాహిత్యవేత్త విద్వాన్ శ్రీ భైరవనేని పోతురాజు చౌదరి గారిని స్వాగతిస్తూ ఉన్నారు. బ్రహ్మాండ భాండాల ప్రకృతి నియతి యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యలకు అక్షరాన్నవమైన అమృత కలసి యవ్వాని దంతంబు కృతి సర్వకర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యౌవాని శుభముఖంబు ఏ కారణమంత్రమై ఓంకార రూపమై ఉర్విండే అతడు వ్యాస ఋషి కాళిదాసాఖ్య కవుల మన్ముఖీన సువాంగ్మయ మహితపడితి అతడు కవులకు కవియైన అమృతమూర్తి గణపతీశుడు ఈ సభం కాచువాత రసాకరాధౌతపరాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం వందే భారత మాతరం. అవసరాన్ని పుష్పమాలను పూజ చేయవలసిందిగా విశ్రాంత గురుకుల విద్యాలయ సంస్థ తెలంగాణ రిటైర్డ్ ఉప కార్యదర్శి మిత్రులు శ్రీ శ్రీనివాస్ గారిని స్వాగతిస్తున్నాను. శ్రీనివాస్ ప్రసాద్ శివకుల ఇక సర్వం సిద్ధమైంది. నిన్న సాయంత్రం రాత్రి 4 గంటల ప్రాంతంలో ప్రారంభమై 8 గంటల దాకా 4 గంటల పాటు సాహిత్య విందు జరిగింది. నేరేడుమెట్ట రాత్రి చేరేటప్పటికి 11 గంటలైంది. వెంటనే ఈరోజు మళ్ళీ అవధానానికి రావడం అనేటువంటి జరిగింది. మరి దీన్ని మనం తదనంతరం మరొక కార్యక్రమం కూడా దీనిలో భాగంగా ఉంది కాబట్టి వీలైనంతగా దీన్ని వేగంగా నడిపించుకుందామని చెప్పని కోరుకుంటూ సంచాలకుల వారికి అధ్యక్షుల వారికి సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. నన్ను అధ్యక్షుడిగా పెట్టుకోవడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఏమిటంటే నాకు మాట్లాడడం చేత కాదు కాబట్టి సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పాల్సిన 2-3 ముక్కలేవో చెప్పేసి తర్వాత కార్యక్రమంలోకి అడుగు పెడుతుంటాము. సాధారణంగా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తొలి పలుకు, ఆ తర్వాత ఉన్నటువంటి అతిథులను ఆహ్వానించడము, వాళ్ళ గురించి చెప్పడము, వాళ్ళ ఉపన్యాసాలు అయిన తర్వాత ఒక్కొక్కరు ఉపన్యాసాలు అయిన తర్వాత ఆ ఉపన్యాసంలో వాళ్ళు చెప్పినటువంటి విశేషాలు ఏమిటి అది కొద్దిగా సంక్షిప్తంగా చెప్పేసి ఈ రకంగా నడుస్తూ ఉంటుంది. చివర మరి పలుకలుపుడు అదొకటి ఉంటుంది. ఇవి నిజం చెప్పాలంటే నాకేవి చాలా కాదు. మతిమరుపు వల్ల అతిథులను ఒక్కోసారి వాళ్ళ పేరు మర్చిపోతాను, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విశేషాలు మర్చిపోతూ ఉంటాను. కాబట్టి అధ్యక్ష స్థానానికి నేను ఒక రకంగా చెప్పాలంటే
అయితే ఈ మధ్యలోనే మొన్ననే 3 రోజులు వరంగల్లో చేపూరి శ్రీరామ్ గారి చేత శతావధానం జరిపించాము. అది ఫలవంతంగా పూర్తయింది. అందరికీ దానికోసం ఎందరో సహకరించారు. మరుమామల వారు, ఇంతా వారు, తర్వాత మాచవోలు శ్రీధర్ గారు, వీళ్ళంతా ఇక్కడి నుంచి అంత దూరం వచ్చి సహకరించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్తగా నేను అవధానం గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి, అవధాన లక్షణాలు, అందులో అంశాలు, వీటి గురించి నేను ఏమీ చెప్పను. ఒకవేళ చెప్పదలుచుకుంటే సంచాలకుల వారు చెప్తారు. ఆ భారం వారికి అప్పచెప్తూ ఉన్నాను. అయితే ఈ మియాపూర్ మిత్రమండలి, దీనికి నాకు అవినాభావ సంబంధం ఉంది. దానికి సభ్యులు కూడా ప్రస్తుతం నేను ఇక్కడ హైదరాబాదులో ఉండకున్నా, వరంగల్లో ఉంటున్నా కూడా మియాపూరు ఈ మిత్రమండలి నిర్వహించేటువంటి సభలు, సమావేశాలు, అవధానాలు, వీటి గురించిన సమాచారం అందుతూనే ఉంది. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల చాలా కాలంగా ఏ సభలు, సమావేశాలకు రావటం లేదు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి అనుకున్నాను. ముందే చెప్పితే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని నేను సస్పెన్స్గా నేను వస్తున్న విషయం ఎవరికి చెప్పవద్దు అని కూడా చెప్పాను. అయినా మళ్ళీ నన్ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. సరే, ఇప్పుడు ఇక మనకు సమయం కూడా తక్కువగా ఉందని చెప్పారు నిర్వాహకులు. ముందుగా ముఖ్య అతిథి డాక్టర్ చివుకుల శ్రీనివాస ప్రసాద్ గారు, విశ్రాంత ఉపకార్యదర్శి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, వీరు తమ ప్రసంగాన్ని ఇస్తారు. ఇక వెంటనే అవధానాన్ని ప్రారంభించవలసిందిగా సంచాలకుల వారిని మనవి చేస్తూ, నేను వేదిక మీద కాకుండా వేదిక ముందు ఉంటాను, మీరు అవధానాన్ని నిర్వహించండి. ఓంకార రూప దత్తాయ భూమానంద ప్రదాయిని భువన త్రాణ దక్షాయ స్వతసిద్ధాయ తే నమః. శ్రీ 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 శృంగేరి జగద్గురువుల దివ్యాశీర్ అనుగ్రహంతో మియాపూర్ సాహితీ మిత్రమండలి అత్యద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అదృష్టం ఏమిటంటే మియాపూర్ సాహితీ మిత్రమండలిలో నేను కూడా ఒక మిత్రుడు. ఎందుకంటే మా అమ్మాయి కాకుండా మా బంధువర్గం అంతా మియాపూర్లో ఉంటారు. అందుకని నేను కూడా ఇండైరెక్ట్గా మియాపూర్ వాళ్ళని నేను చాలాసార్లు ప్రకటించుకున్నాను. ఏ కార్యక్రమం అయినా దయతో వాళ్ళకి ఆహ్వానం చేస్తూ ఉంటారు. అందువల్ల వారి అభిమానానికి నొచ్చుకున్న ధన్యుడి నేను. ఇక ఈ కార్యక్రమం 2 విభాగాలుగా జరుగుతుందని చెప్పారు. ముందుగా అష్టావధానం. అష్టావధానాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం ప్రారంభం చేస్తాం. ఎందుకంటే అవధానమణిగా, అవధాన కళ ప్రపూర్ణులుగా విఖ్యాతులైనటువంటి శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు, వారు 373 అవధానాలు చేసి ఇవాళ అంటే నిన్న రాత్రి 383వ అవధానం, క్షమించారు, 383వ అవధానం నిన్న రాత్రి పూర్తి చేసి ఇవాళ పొద్దునే 384వ అవధానం చేస్తున్నారు. ఈ వయసులో ఈ వేగానికి నేను ముందుగా అభినందన పూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ, చక్కని పద్యధార వారిది, రసవత్తరమైన పద్యాలు అలౌకంగా కురిస్తారు. అవధానానికి ఉండవలసిన పరిపూర్ణమైన లక్షణాలన్నీ వారి ఉన్నాయి. ఇందాక మేము కారులో వస్తూ ఉంటే మా మిత్రుడు గుప్తా గారు ఉన్నారు. ఆయన పెద్దగా సాహిత్యం తెలియదు, కానీ
ఆయన ఏమన్నారంటే, నేను ఎంతో మంది అవధానం చూశాను కానీ నిన్న నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి అవధానం చూసిన తర్వాత పరిపూర్ణమైన అవధాని అంటే ఎట్లా ఉంటాడంటే ఇట్లా ఉంటాడని చెప్పాడు. అంటే ఒక బయట నుంచి తీసుకున్న మాట ఇదిగా చెప్తుంది. నా మాట ఎట్లా ఉంది, వారి పరిపూర్ణమైన అవధానం నాకు తెలుసు, కానీ నా వెంట వచ్చిన మిత్రుడు కూడా అదే మాట చెప్పడం నాకు ఆనందాన్ని కలిగింది. ఎందుకంటే లోపల అంతరంగంలో ఎన్ని తరంగాలు అల్లకల్లోలంగా ఈ అవధానం జరుగుతున్నంతసేపు మథన జరుగుతుందో ఎవరికి బయట తెలియదు. కానీ వారు ప్రసన్నంగా గంభీరంగా కూర్చొని ఏమాత్రం టెన్షన్ పడనట్టుగా మనకందరికీ కనిపిస్తూ అద్భుతమైన పద్యాలు చెప్తూ అందరినీ అలాగే పెట్టేస్తారు. ఏ అవధానైనా అలాగే ఉంటారంటే, నేను చాలా మంది అవధానం చూశాను, టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ మాటల్లో కూడా వ్యక్తీకరిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి వాళ్ళ చర్యల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కానీ ఒక తొడకని నిండు కుండలాగా ఆయన కూర్చొని సముద్రమంత గాంభీర్యాన్ని లోపల దాచుకున్నా కూడా ఎన్ని రకాల అల్లకల్లోలా కూడా అవన్నీ దాచుకొని హాయిగా ఆనందంగా అవధానం చేయడం అనేది నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి చెప్తారు. ఇప్పటికీ మరి 3-4 అవధానాలని మేము నిర్వహించాం. చాలా ఆనందకరం. వారి అవధానాన్ని వెంటనే ప్రారంభించవలసిగా కోరుతున్నా. 66 ఏళ్ల వయస్సులో, అంటే 2 ఆరులు అన్నాం నిన్న సరదాగా, 2 ఆరుల వయసులో ఇంత అద్భుతంగా అవధానం చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం జరుపుతూ వెంటనే మీ ఇష్టదైవ ప్రార్థన చేసి అవధానాన్ని ప్రారంభించారు. नमस्ते ससंचालकाय వేదిక మీద ఉన్నటువంటి మాన్యులైనటువంటి పెద్దలందరకు, వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది మహనీయులకు, సమస్య పృచ్ఛక చక్రవర్తిగా గొప్ప పేరు గడించినటువంటి శంకరాభరణం రాజు ద్వారా కొన్ని వందల మందిని పద్యకవులుగా తీర్చిదిద్ది అవధానాలు చేసినటువంటి మహనీయుడు నంది శంకరయ్య గారు నా ఎదురుగా ఉన్నారు. వారికి ఫణీంద్ర గారు, ఇంకా ప్రభువు జయరామ శర్మ గారు, అనేక మంది మహానుభావులు నా ముందున్నారు. వారందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇష్టదేవత ప్రార్థనతో అవధానాన్ని ప్రారంభించారు. తొలి దైవం బని పెద్ద వేల్పువని నింతోరంబుగా వల్చదన్. తొలి దైవం బని పెద్ద వేల్పువని నిన్ను తోరంబుగా వల్చదన్. వెలుగుంజిందెడు విఘ్నరాజా, వెలుగుంజిందెడు విఘ్నరాజ వరదా విశ్వేశ సత్పుత్రగా. పలుకాడంతగా నేర్వనట్టినను ఈ పాండిత్య సంశోభియవు కలనందించిది పెట్టు నెగ్గగలను. కలనందించిది విష్ణు నెగ్గగలను. కాపాడి రక్షింపుమా. ఏ వనితామణిందలచి ఈ కలిలోకము గ్రాయబూనునో. ఏ వనితామణిందలచి ఈ గురులోకము బోధ సల్పునో. ఏ వనితామణిందలచి ఇద్దర క్షాత్రులు విజయేతురో. ఆ వనితామణి నలువకాలిదలంచి వదానమించదన్. తల్లిందండ్రులు
తల్లిందండ్రుల తలవగా పుల్లంబు పొంగిపోసాహమునన్ చల్లని దీవననిచ్చుచూ మెల్లగా కాపాడుచుంద్రు మించిన ప్రేమను. జననీ జనులను నమస్కరిస్తూ గురువులు విద్యల కారులు వరమతులు అనంతదయకాస్పదులను పరమోన్నతులు స్మరణీయులు వారిదొరచి సంస్కృతి చేతు. గురువందనం ఆచరించి ఈనాడు ఈ అవధాన విధానంలో నాకు ఎంతగానో సహకరిస్తూ ఉన్నటువంటి మేయాపూర్ మిత్రమండలి వారికి, మా మిత్రులందరికీ కూడా, మా కళాశాల మిత్రులందరికీ కూడా వారి సాయాన్ని నాకు అందిస్తున్నటువంటి అనేక మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి రుణం తీర్చుకోలేంది అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉత్తమ పురుషుడైనటువంటి పురుషోత్తమ, ఉత్తమ పురుషుడు అని పేరు పెట్టారు మా దత్తాత్రేయ శర్మ గారు. పురుషోత్తమ అని మేమంతా అంటాం, ఉత్తమ పురుషుడు హైదరాబాద్లోనే విన్నాము. అలాంటి మా ఆబాల్య మిత్రుడు పురుషోత్తం మిత్రులందరినీ కూడా వారి సంకల్ప బలం చేత మిత్రులందరినీ ఒక చోట చేర్చి నా చేత ఈ అవధానాన్ని చేయించడానికి, హైదరాబాద్లో చేయించడానికి ఓ మహదవకాశాన్ని కల్పించినటువంటి మాన్యుడు అతనికి, గిరిహర్నాథ్, డిసి నరసింహుడు, చివుకుల శ్రీనివాస ప్రసాద్ గారు, ఇంకా కళ్ళెపు శివరామకృష్ణ ప్రసాద్ గారు, ఇలా వీరాంజనేయులు గారు, సత్యసాయి గారు, అలాగే కౌండిన్య సాయి గారు, ఇలా ఎందరెందరో మిత్రులు, వారందరికీ కూడా సభాముఖంగా శిరస్సు. మిత్రమండలి అనగానే నాకు మంచి ఆలోచన వచ్చింది. మిత్రుడు అంటే సూర్యుడు, మిత్రమండలి అంటే సూర్యగ్రహ కుటుంబం, సూర్య కుటుంబం అంతా కూడా. ఇక్కడ అవధాని తాను సూర్యుడై ఈ మిత్రమండలికి మొత్తాన్ని కూడా మంచి వెలుగులు, సాహిత్యపు వెలుగులు, చిలుగులు పంచుతున్నాడు. ఇది సాహితీ మిత్రమండలి కనుక అక్కడ కూడా నవగ్రహాలు ఉంటాయి. అదృష్టవశాత్తు ఒక గ్రహం తగ్గింది ఇక్కడ. అంటే బుధుని స్థానంలో నన్ను కూర్చొని పెట్టండి, సూర్యుడి స్థానంలో బుధుని స్థానంలో కూర్చొని గ్రహాలన్నీ ఉన్నాయి. రాహు కేతు ఎవరైనా అడగండి. ఇది కూడా ఒక మిత్రమండలి. అందుకని సాహితీ మిత్రమండలి ఇది. ఈ సాహితీ మిత్రమండలి ద్వారా వెలుగుల్ని పంచుతున్నటువంటి అవధాని గారికి అభినందనలు నమస్కరిస్తూ, ప్రశ్నలు మీరలు బుధులను ఇష్టం అవధానమలరగా అష్టవధానం బలరగా ఆద్యంతంబును ప్రశ్నలు మీరలు బుధులను అష్టవధానం బలరగా ఆద్యంతంబును స్పష్టంబగు ప్రశ్నంబుల ఇష్టం అవధానమలరగా ఇరుడి సభలో. స్పష్టమైంది కదా. స్పష్టమైన ప్రశ్నలు ఇచ్చి నన్ను బాధ పెట్టమంటున్నారు. ఎక్కడైనా నా మీద బాణాలు వేయమని ఎవరు కోరుకోరు. ఏ ధానుష్కుడు కూడా ఎదుటివారి పైన బాణాలు వేయాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం అవధాని అందరినీ మీ ప్రశ్నల బాణాలు నా పైన కురిపించండి అని కోరుకుంటున్నాడు. ఈ బాణాలు ఇక్కడ ఇందాక వారు చెప్పిన మాటలలో వీళ్ళంతా నా క్లాస్మేట్లు, నా మిత్రుడు, నాకు తెలిసినవాడు అంటున్నారు. కానీ వేదిక ముందు మాత్రమే మిత్రులు, వేదిక పైకి ఎక్కిన తర్వాత అందరూ మిత్రవత్ శత్రువులు.
మిత్రవత్ శత్రువులు వీళ్ళంతా కూడా మిత్రులాగానే ఉంటారు కానీ శత్రువులు వేయవలసిన బాణాలు గట్టిగానే వేస్తారు, తగలాల్సిన దెబ్బలు గట్టిగానే తగ్గుతాయి. అయినా అవధాని గారు విజయుడుగా నిలబడతారు. మరొక మిత్రులు అవధాని నాటక రచయిత, పద్య నాటక రచయిత ఎంవి నరసింహప్రసాద్ గారు వారి వల్ల నిషిద్ధాక్షరి నిర్వహిస్తూ ఉన్నారు. అవధానం నిషిద్ధాక్షరితో ప్రారంభిద్దాం. అడుగడుగున అక్షరాన్ని అడుగుంటూ నిషేధాక్షరాన్ని కొనసాగిస్తారు. 70 అష్టావధానాన్ని చేసినటువంటి మిత్రులు ప్రసాద్ ఒక్కొక్కరు ఆయా యుద్ధ రంగాల్లో ఆరితేరిన వీరులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. కానీ ప్రశ్నలు సంధిస్తారు. నమస్తే వివేకానంద సూరయే సచిశ్వర స్వరూపాయ స్వామినే కాపలాయ. మిత్రులు నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి ఈ అవధానంలో నిషేధాక్షరగా పాల్గొనవలసినాను. ఎందుకంటే ప్రారంభ దశలో మేమిద్దరం కలిసి అవధానాలు సాధన చేశాం. సాధన దశలో గవర్నమెంట్లో వెంకన్న మా అవధానాలకి మూల కేంద్రం గవర్నమెంట్లో వెంకన్న ఓరియంటల్ కళాశాల జమ్మసముద్రం. అక్కడ ఈ సాధన జరిగింది. మరి తను ఎంతెంతై వడ్డెంతై అన్నట్టుగా ఈ అవధాన రంగంలో అవధాన మణిగా ప్రతిష్టను అందుకున్నారు. మరి ఈ అవధానం ప్రత్యేకంగా సాగాలని ఆకాంక్షిస్తూ నా సమస్య ఈరోజు వర్మను వారికి అవధాన ప్రచోదక అని ఒక బిరుదుని సభలో ఇవ్వబోతున్నారు కనుక వారి అవధాన సేవని వర్ణిస్తూ పద్యం చెప్పవలసిందిగా కోరుతాను. వర్మములు వారి అవధాన సేవ, అవధాన విద్యా సేవలు వర్ణిస్తూ రాత్రి ఫణీంద్ర గారు కూడా ఇదే శ్రీ మత్ శ్రీమత్ ఇక్కడ దత్త అంటారు, దాని శిల్పం వి శ్రీమత్ వి. అవధాని గారు నమస్కారం. విఘ్నుడు మీరు మొదలుపెట్టారు ఆ కార్యం. అయ్యా అవధాని గారు నమస్కారం. లైసెన్స్ గారు మాకు మైక్ ఆలస్యంగా ఇచ్చారు. అవసరం లేదు, మీకు మైక్ అవసరం లేదు, మామూలుగా చెప్పండి. ఒక చిన్న సందేహం, మీరు బాలసుబ్రహ్మణ్యం కాదు అంటాను నేను. దేహమే సందేహాలు పుట్టాలి, లేకుండా ఎట్లుంటుంది. మీరు బాలసుబ్రహ్మణ్యం కాదు అంటారు, మీరేమంటారు? నేనేమంటాను, నేను బాలసుబ్రహ్మణ్యం, మా అమ్మ నాన్న పెట్టిన పేరు బాలసుబ్రహ్మణ్యం కదా, బాలసుబ్రహ్మణ్యం కదా. మీరు భార్య సుబ్రహ్మణ్యం అని అనుకుంటున్నారు, కానీ నేను బాలసుబ్రహ్మణ్యం. మీరు ప్రౌఢ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారు. అది మీ అభిమానం అంతే కానీ నేను బాలసుబ్రహ్మణ్యం అని తల్లిదండ్రులు వీటి పేరు ఎలా మార్చుకోగలను? శ్రీమద్ విఘ్నున్, శ్రీమద్ విఘ్నున్ అని చెప్పారు. మా మాన్యం అంటారని ఎందుకంటే ఇద్దరం కలిసి అవధానాలు చేశామంటే అందువలన నా అక్షరాలు ఎంత మొత్తం అని తెలుసు. ఒకటి హృదయం, శిరసి హృదయం విష్ణు లో మాలో శ్రీమద్ విఘ్నున్ మాలో. ఇక్కడికి ఒక పాదం పూర్తయింది. తర్వాత సమస్య అంశాన్ని ఇవ్వవలసిందిగా మేమంతా ముందుగా అసనారే తెలుసుకుంటాం. అసామాన్యుడు అసనారే అనబడి సత్యనారాయణ రెడ్డి గారు. నేను ఇచ్చే సమస్య
కృష్ణ పాండవుల ఇల్లంబు దహించను కదా. లంగా లాగిన కృష్ణ ఓ పాండవుల ఇల్లంబు దహించను కదా. లంగా లాగేశాడు. లంగా లాగిన కృష్ణ పాండవుల ఉల్లంపు దహించను కదా. దహించను కదా. ఉల్లంపు దహించను కదా. లంగా లాగిన కృష్ణ పాండవుల ఉల్లంబున్ దహించెను కదా. అయ్యా అవధాని గారు, మీకు ఇప్పుడు రభరిస్తే ఏం చేస్తారు? మీకు ఇప్పుడు రభరిస్తే ఏం చేస్తారు? నాకు ఇప్పుడు రంభనిస్తే ఏం చేస్తారు? మీరు అడ్డుపడకుండా స్వీకరిస్తాను. అయితే మీతో కలిసి పంచుకుంటాను. సమస్య వినడానికి లంకాలాగిన కృష్ణ పాండవుల ఉల్లంబున్ దహించెను కదా. అలాగే కృష్ణుడు పాండవుల మనస్సును దహించినట్ట, కాల్చేసినట్ట. కృష్ణుడు కాదు, కృష్ణ. కృష్ణ ద్రౌపది. అర్జునుడు కృష్ణ నామధేయుడే, ద్రౌపది కృష్ణ నామధేయుడే. కృష్ణుడికి కృష్ణ అనే పేరు ఉండనే ఉన్నది. ఇలా లంకాలాగిన కృష్ణ పాండవుల ఉల్లంబున్ దహించెను కదా. నల్లగా ఉన్నవాడు కూడా కృష్ణ అనుకుంటున్నాడు. అవధాని కూడా కృష్ణుడే. అంగాంగంబులు పండితాడి ఎదుటన్ అంగాంగంబులు పండితాడి ఎదుటన్ ఆశ్చర్యమును పొందగా లంకాలాగిన కృష్ణ పాండవుల ఉల్లంబున్ దహించెను కదా. అది సమస్య. ఆ సమస్యకు మొదటి భాగంగా అంగాంగంబులు పండితాళి ఎదుటను ఆశ్చర్యమును పొందగా అని అవధాని గారు మంచి మధ్య భాగంతో ప్రారంభం చేశారు. తర్వాత 2 భాగాల్లో ఈ సమస్య వీడిపోతుంది. ఇక దత్తపది అంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ దుర్భా కౌండిన్య సంఘానికి వచ్చినారు. వారిని ఈ మాట కోరే ముందుగా ఇంకొక చిన్న ప్రకటన ఉంది. ఏమిటంటే ఈ అవధానంలో యాంత్రిక గణితం అనేటువంటి ఒక అంశం ఉంది. ఆ యాంత్రిక గణితం అంటే అక్కడ మీ ఎదురుగా బోర్డు పైన 4x4 గళ్ళు వేస్తున్నాయి. అక్కడ 4 అడ్డంగా 4 నిలువుగా ఉన్న గళ్ళ వరుస ఉంది. అయితే ఆ గళ్ళల్లో ఒక సంఖ్య కావాలి అని ఇక్కడ ప్లాస్టిక్ కోరుకుంటారు. ఆ కోరుకున్నటువంటి సంఖ్య వచ్చేలాగా అడ్డంగా నిలువుగా క్రాస్గా కూడా కోరిన అదే సంఖ్య వచ్చేట్టుగా అవధాని గారు చెప్తారు. అయితే ఆ సంఖ్య కోరుకునే అవకాశం ఈ ప్లాస్టిక్దే. శ్రీ అయ్యవరపు వీరాంజనేయులు గారు ఈ అంశాన్ని నిర్వహిస్తారు. అప్పుడప్పుడు అడుగుతారు వారు. అందుకని మీరు మీ పక్కన ఉన్నటువంటి అప్రస్తుతం వారు మీరు ఎప్పుడైనా కల్పించుకోవచ్చు. సంఖ్య ముందు కోరుకోండి, తర్వాత మీరు నమస్కారము. ఈ సాహితీ మిత్రులైనటువంటి మీకే వదిలేస్తున్న సంఖ్య మీరే చెప్పండి. సంఖ్య 3 అంకెల సంఖ్య. నేను ఒక మాట చెప్తాను. ఈ ఉన్న ప్రేక్షకులలో నాగా యువ అవధాని ఉన్నాడు అబ్బాయి. ఒక 200 లోపల సంఖ్యకు. అందరికీ నమస్కారం. పెద్దలు చెప్పిన విధంగా నన్ను ఒక వాక్యం చెప్పమన్నారు. నేను అడగబోయే అంకె 3 digits. 213 213. 213 సంఖ్య. 213 ఎటు కూడినా 213 రావాలి. నిలువు వరుస మూడవ నిలువు వరుస మూడవ నిలువు వరుస మూడవ నిలువు వరుసలో మూడవ గడి 9. మూడవ నిలువు వరుసలో మూడవ గడి 9. ఈ యాంత్రిక గణితం అన్నది రాళ్ళమణి కవితా ప్రసాద్ గారు చేసేవారు. ఆ తర్వాత ఒకళ్ళిద్దరు మాత్రమే చేశారు. నేను మళ్ళీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు, మా రాజయ్య గారు చేస్తారు. వారు యాంత్రిక గణితం చేయడమే కాకుండా అవధాన విద్యా వికాస పరిషత్తులో విద్యార్థులకు ఈ విద్య నేర్పారు.
ఇది వారగణం అని కూడా వారే తెలుస్తారు. విదూషకుడికి విద్వాంసుడికి తేడా ఏమంటారు? విదూషకుడికి విద్వాంసుడికి తేడా విశేషం ఉంది. దానికి రెండింటిలో విశేషం ఉంది. ఇది విదూషక పాత్ర, మిగిలిన వారందరికీ విద్వాంసుడు. ధన్యవాదాలు. దత్తపతి సభాయ నమః. శ్రీమాన్ రాగము, భోగము, యోగము, త్యాగము. రాగము, భోగము, యోగము, త్యాగము. ఈ 4 పదాలని ఏదైనా స్వేచ్ఛ వృత్తంలో మీకు భాషలోనే వాడాలంటే మీ ఇష్టం. కానీ భగవద్గీత సారం ఇందులో రావాలి. భగవద్గీత సారం వచ్చినట్టుగా పదాలు మరొకసారి చెప్పండి. రాగం, భోగం, యోగం, త్యాగం. అక్కడికి 3వది రాగ యోగ భోగ త్యాగ. భాషలో వాడచ్చు, ఇంకెక్కడైనా వాడచ్చు. అట్లా కాదు, మీరు అనుమతిస్తే పెడతారు, లేకపోతే మొత్తం చెప్తారు. నిబంధన లేదు. అయితే రాగము, యోగము, భోగము, త్యాగము అనే 4 పదాలను ఏదైనా ఒక వృత్తపద్యంలో భగవద్గీత సారాన్ని గురించి చెప్పమన్నాడు. భగవద్గీత సారం మాత్రమే. వారు కోరుకున్నది భగవద్గీత సారం. స్వేచ్ఛగా చంద్ర కూడా వారికి వదిలిపెట్టారు. భోగములెన్ని ఏని గుణపూర్ణములవుని ధరాస్థలిన్ సఖా. భోగములెన్ని ఏని గుణపూర్ణములవుని ధరాస్థలిన్ సఖా అని ఎవరితో అంటున్నారో తర్వాత ఆవిష్కృతమవుతుంది. భోగాలు ఇవి కూడా ఈ భూమి మీద మరి గుణపూర్ణములు కావు, అవుతాయా అని ప్రశ్నిస్తున్నట్టుగా, ఒక సఖుడిని ప్రశ్నిస్తున్నట్టుగా ఎవరెవరితో అంటున్నారో తర్వాత తెలుస్తుంది. భోగంతో మొదలుపెట్టారు. దత్తపది ఉంది. తర్వాత వర్ణనాంశాన్ని ఇవ్వవలసిందిగా నవకవి కోకిల మా మిత్రులు శ్రీ మాచబోలు శ్రీధరరావు గారు. శిశిరం మానవాళికి ఇచ్చే సందేశం. శిశిరం మానవాళికి ఇచ్చే సందేశం. ఆకులు రాలుతున్నాయని మనం వ్యాకుల పడతాం, కానీ అవి నవనవోన్మేషమైనటువంటి చిగురాకులకు మూల కారణం అవుతుందనే సంగతిని గ్రహిస్తే శిశిరం ఇచ్చే సందేశం లోకానికి అద్భుతంగా అవుతుంది. అయితే మత్తబోతుల మాచవోలు శ్రీధరరావు గారు శిశిరం మానవాళికి ఇచ్చే సందేశాన్ని చెప్పాను. కొమ్మల దేహవల్లికల, కొమ్మల దేహవల్లికల కోకల రీతిని జీర్ణపర్ణముల్ నెమ్మది రాలిపోయినవి. నిర్భర యవ్వన యౌవనమునన్, నిర్భర యవ్వన యౌవనమునన్ రమ్మ వసంత మాధవుడ లాలన సేయన పల్లవింతలన్. కొమ్మల నేలు కొమ్మనుచు, కొమ్మల నేలు కొమ్మనుచు కోకిల పాడెను గాలి గీతముల్. మీరు రావడలేనా? నేను రావణులేనా? మీరు రావడలేనా? నేను రావణున్నా అని అనిపించుకోవాలంటే మాధవోలు శ్రీధరరావు గారి దగ్గర ఉన్న మైకు సరిగ్గా పనిచేస్తున్నారు. నా దగ్గర ఉన్న మైక్ పనిచేస్తుంది కాబట్టి నేను రావణుని. మంచి రావణుని. మరి పాఠశాలలోకి వెళ్తే పిల్లలు కూడా ఆహార్యం చూసి రావణ అంటున్నారట. ఒక రకం చేస్తారు కాబట్టి రావణ కాదు, రావణ బ్రహ్మ అంటున్నారు. రావణ బ్రహ్మ అంటున్నారట. రావణ బ్రహ్మ అంటున్నారు. చెప్పండి. 2వ నిలువు వరుస మొదటి గడి. 2వ నిలువు వరుస మొదటి గడి. 2వ నిలువు వరుస మొదటి గడి. 1.
ఆకులలో అంచు వృక్షములు ఆత్మశుభములు కల్లలంచు ఆకులలో అంచు వృక్షములు ఆత్మశుభములు కల్లలంచు. తర్వాత ఆశ్వంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ మధురూరి సూర్యనారాయణ శర్మ గారి కోరు. నమస్తభాయ్. ఈరోజు ఆశువంశంలో సమస్యల్లో సనాతన ధర్మం, ఈ మధ్యలో వైష్ణవ శైవ గొడవలు చూసి ఆ అంశం చెప్పవలసింది. సమస్యల్లో పట్టు సనాతన ధర్మం. సనాతన ధర్మం సమస్యల్లో పడింది అనేటువంటి భావనలు వ్యక్తపరుస్తున్నారు. సనాతన ధర్మం సమస్యలు ఎందుకు పడుతుందంటే బయట వాళ్ళ ద్వారా సమస్యలు పడడం లేదు, మనమే విభేదించుకుంటే నిజంగా మన సనాతన ధర్మాన్ని మనం నేరుగా పడేస్తాం. వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే. అలా కాకుండా ఉండాలని మనం అంతా ఒకటిగా ఉంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవచ్చు. చాలా మంచి అంశం. మనలో విరుద్ధ భావనలతో మాన్యత్వం మనలో విరుద్ధ భావనలతో మాన్యత్వం వీడి ఏ మనగాజాలని మనలో విరుద్ధ భావనలతో మాన్యత్వం వీడి ఏ మనగాజాలని ద్వంద్వయుద్ధ విడులను ఏమనగాజాలని ద్వంద్వయుద్ధ విడులను ఆచార్య చేయంగా ఘనమౌనే ఆహార గారు ఒకటో నిలువ వరుస చిట్ట చివరి 4 జయంగా ఘనమౌనే శివ వైష్ణవాది విధులున్ గాంభీర్యతను వీడి శివ వైష్ణవాది విధులున్ గాంభీర్యతను వీడి ఈ మనదో ధర్మము మంటకల్ప మనదో ధర్మము మంటకల్పమా మాన్యత్వమా ఎంచుడి. భారతం ఎప్పుడు కూడా విశ్వ గురుస్థానంలో నిలబడాలి అంటే మన ఆచార్యుల మధ్యన ఏ రకమైనటువంటి కలహాలు రాకూడదని ఒక మంచి సందేశాన్ని లోకానికి అందించి మీరు ఆలోచించండి పెద్దలారా, ఇది మన ధర్మాన్ని మనం ఎట్లా నిలబెట్టుకుందాం, మనలో మన విభేదాలు లేకుండా చూసుకుందాం అని అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. అవధానికి గర్భంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఇందాక వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు పద్యాల్లో, మీరు పద్యాలు చెప్తున్నారు, కానీ అక్కడ పక్కన కూర్చున్న మాటలలో ప్రశ్నలు అడుగుతున్నాడు, మాటలలో మీకు సమాధానం చెప్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా పద్యంలో ప్రశ్నిస్తే పద్యంలోనే సమాధానం చెప్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఛందోభాషం అనేటువంటి అంశం. ఈ అంశాన్ని శ్రీ చింతా రామకృష్ణారావు గారు నిర్వహిస్తారు. మొదటి నిలువ వరుస చిట్ట చివరి గడి, ఒకటవ నిలువ వరుసలో చిట్ట చివరి గడి, క్రింది గడి, 4వ గడి. 4వ వరుసలో మొదటిది. ఇక్కడ 213 సంఖ్య ఇచ్చారు కదండి. 192 ఒకటో నిలువ వరుస క్రింది గడి 192. చిత్రకవి సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు ఛందోభాషణ అంటే మీరు మధ్యలో ప్రశ్నిస్తారు, మరి మధ్యలో సమాధానం చెప్తారు. అవధాని గారు, కృష్ణుడు కంసుడిని చంపాడు కాబట్టి కంసారి అన్నారు. మరి పూజలు చేసేవాడిని పూజారి అంటే పూజారి అనొచ్చా? పూజలు చేసేవాళ్ళని కంసారి పూజారి. చూస్తుంటే మంచి తలపున్న వాడిని తలారి అంటారు.
శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. బ్రహ్మోపాసకులు ఆత్మతేజులు మహద్భాగ్యంబుగా నేడు అహో బ్రహ్మానందము నందజేయుదురు పారంభంత సంతోషమే. బ్రాహ్మీభూతులు పండితులు పొగడగా ప్రఖ్యాతులైనట్టి సుబ్రహ్మణ్యాఖ్యవధాని వెలుగుత సభన్ పద్యాయతో శాంభవి. ఇక్కడ అవధాని గారు అయితే అవధాని, నేను అవధాని కాదు పుస్తకం అయినప్పటికీ దాంతో పాటు సమానంగా పద్యం చెప్పాలంటే ప్రారంభించడం బాగా ప్రారంభిస్తాను. దాని తర్వాత వాళ్ళతో పాటు పొరుగుపెట్టేటువంటి శక్తిని ఆ అమ్మవారి వారిని ప్రార్థించుకుంటూ ప్రణతి వధాని వర్య మా గంధికలయ్య గారికి ఇలా ఇష్టం. పాదం పాదం అంతా చెప్తే ఏముంది రంజు, పదం పద చెప్పుకుంటూ పన్నెండారు. అవునా కాదా సక్కయ్య గారు? అది నా చేత కూడా అలా చేయించారు సాధన ఆధారాన్ని. మీకు ప్రార్థన చేసిన పృచ్ఛకాఢ్యం, మీకు ప్రార్థన చేసిన పృచ్ఛకాఢ్యం. నాకు నమస్కారం ఉన్నది కాబట్టి నేను ప్రతి నమస్కారం చేశాను. నీ రణయము సంతసించుదురు, నీ ఉండిపోయింది అనయము సంతసించుదురు అన్నారు. మీ రణయము సంతసించుదురు. మొదటి పాదంలో చివరక్షణం చేశాను, అది పూర్తి చేసి రెండో పాదంలోకి వచ్చాను. మీ రణయము సంతసించుదురు అష్టావధానము స్పష్టమై సమన్ మీ రణయము సంతసించుదురు అనేదానికి సమానం. బాగుంది. రెండు పదాలు ఉంటాయి. పనులు పండితాళికడ, పనులకు పండితాళికడ, పనులకు పండితాళికడ. గర్వ విదూరుడనవుదునెప్పుడు ఘనులకు పండితాళికడ, గర్వ విదూరుడనవుదునెప్పుడు మనమున శాంతి పొందెదరు. మాత సరస్వతి చిత్తము మెంటనుండగా. అద్భుతం, సమాజ్. ఇది అమ్మవారి కటాక్షం ఉంటేనే అలా పరుగు పెట్టుకుంటూ పద్యం ఇటు అటు వస్తుంది. కానీ నేను ఒక్కడో వాళ్ళొక్కడో చెప్పేస్తే పద్యం పూర్తవదు. చంపక మార్గం అద్భుతంగా చెప్తారు. ధన్యవాదాలండి. అద్భుతమైన పద్యాన్ని ఇద్దరు కలిసి ఇప్పుడు పూర్తి చేశారు. చాలా చక్కగా వారు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నకు వెంటనే మీకు సమాధానం. ఈ విధంగా మొదటి ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళతో పెట్టుకుంటున్నాం. రెండవ ఆవృత్తిలో వెంటనే ప్రవేశిస్తాం. నాలుగవ నిలువు వరుస రెండవ గడి, నాలుగవ నిలువు వరుసలో రెండవ గడి 5 అండి. 5 నిషిద్ధాక్షరం రెండవ పాదంలోకి ప్రవేశిస్తున్నాం. మొదటి అక్షరం ప్రాసస్థానం చెప్పమన్నారు. శ్రీమద్ విఘ్నున్మాలో పూర్వంలో సతీ సహగమనాన్ని చాలా మంది పాటించారు, అంగీకరించారని విన్నాను. ఇప్పుడు పతి సహగమనాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? దానికి ముందుగా మీరే ఉండాలి. అంగీకరించేటట్టయితే మీరు ముందుంటే మీ తర్వాత మేము కూడా ఉంటాం. ఎట్లాగో అదే జరుగుతుంది. కాకపోతే చేయడం లేదు, సహగమనం చేయడం లేదనే కానీ అంత పని ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. భామత్ శ్రీమత్ అన్నాం కదా, భామత్ వకార నిషేధం. భా మళ్ళీ భా దీర్ఘం అండి, మళ్ళీ భా దీర్ఘం. భామత్ భా ప్రకార నిషేధం. వాల్ భామత్ భావాల్ మా నిషేధం. భావాల్ వాగ దీర్ఘం కాకుండా వా దీర్ఘం పక్కన లకార పొంది భామత్ భావాల్. అల్లు మా నిషేధం. అవధాని గారు సకార నిషేధం. ఇక్కడ ప్రశ్న అంటారేమో అని
అవధాని గారు, మీరు గురుడా గురుడా గురుడా? మీరు గురుడా గురుడా గురుడా? మీరు గురుడా గురుడా గురుడా? గురుడనే. నేను గురుడే గురుడే గురుడే. సంతోషం, బాగుంది. చారుగా 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 చారుగా. చారుగా గురువు అంటే తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడని 3 అర్థాలు ఉన్నాయండి. షా మరి మ ప్రకామ భావద్భావాలు ప్రకామ ఏంటి? అవధాని గారు, 2వ నిలువు వరుస 3వ గడి, 2వ నిలువు వరుస 3వ గడి, 3వ గడి. 7 సకారం నిషేధం. య భాగ్య వా నిషేధం. శ్రీ లకారం నిషేధం. గా శ్రీ గా కాదు. రెండో పాదం అయిపోయిందండి. నిషేధాక్షరంలో రెండో పాదం అయిపోయింది. భావద్భావాలు ప్రకామ భాగ్య శ్రీ గా. ఇన్ని అడ్డంకుల వచ్చిన రెండవ పదం దిగ్విజయంగా అవధాని గారు పూర్తి చేసి ఇప్పుడు సమస్యాంశాన్ని పూరించడానికి పెడుతున్నారు. చారులత, పూలత, విద్యుల్లత, వేటిని గుర్తించుకుంటారు మీరు ఈ 3 చారులత, పూలత, విద్యుల్లత. పూలత 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 విద్యుల్లత. విద్యుల్లత. అంతా మీ క్లాస్మేట్లా? అంతా అన్ని స్త్రీవాచకాలే. కాబట్టి ఈ మూడితో నీకు బాగా సంబంధం ఉన్నట్టుంది. నన్ను అడుగుతున్నారు మీరు. అవధాని గారు, 4వ నిలువు వరుస చివరి గడి, 4వ నిలువు వరుస నిలువు వరుస చివరి 3 భంగంబున్ కొనరించే భంగంబున్ కొనరించే భంగంబున్ కొనరించ దుష్టుడతకను భంగంబున్ కొనరించ దుష్టుడతకను అంగంగంబులు పండితాడియతులం ఆశ్చర్యమే బారగా భంగంబున్ కొనరించ దుష్టుడతకను భంగంబున్ కొనరించ దుష్టుడతకను భారంపు దుఃఖాబ్దిలో మున్గంగా. 4వ భారంపు దుఃఖాబ్దిలో మున్గంగా. 3వ భంగంబున్ కొనరింప దుష్టుడతకం భారంపు దుఃఖాబ్దిలో మున్గంగా. శతపది 2వ పాదం. భోగమైంది మరి ప్రేమ. భోగములెన్నియేని గుణపూర్ణములవునే ధరాస్థలిన్ని సఖ రాగము దుఃఖ కారణము రావు సుఖంబులు దాన. రాగము దుఃఖ కారణము రావు సుఖంబులు దాన. రాగము దుఃఖ కారణము రావు సుఖంబులు దాన. బాగుంది. 3 అక్షరాలు బాకీ ఉన్నాయి. తర్వాత వర్ణన. వర్ణన 1 పోయి 3లోకి వచ్చింది. వర్ణనాంశం. ఆకులు రాల్చు వృక్షములు ఆత్మసుఖంబులు కల్లలంచు. ఆకులు రాల్చు వృక్షములు ఆత్మసుఖంబులు కల్లలంచు. మారాకులు వేరు ఆశలను మారాకులు వేరు ఆశలను మారాకులు వేరు ఆశలను అందముగా విరిగించుకొము. మారాకులు వేయు ఆశలను అందముగా విరిగించుకొము. మారాకులు వేయు ఆశలను అందముగా విరిగించుకొము. అయ్యా ఒక ప్రశ్న బాకీ ఉంది సార్. తర్వాత గారు, నిషేధాక్షరి సమస్య దత్తపది వర్ణన అయిపోయింది. ఆశు, మరొక ఆశు.
సృష్టికి ప్రతి సృష్టి చేయు మహనీయుడని ఘంటసాల చెప్పినట్టు ఇప్పుడు వచ్చింది సృష్టికి ప్రతి సృష్టి ఏఐ. ఆ ఏఐ మీద ఒక పద్ధతి. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి భద్రగుణుడు, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి భద్రగుణుడు రాజ ఋషి చేసే, రాజ ఋషి చేసే ఆనాడు విశ్వామిత్రుడు చేశాడు. రాజ ఋషి చేసే స్వర్గము రమణ నిలిపి, మరొక స్వర్గాన్ని వాడు స్వర్గము రమణ నిలిపి. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి భద్రగుణులు రాజ ఋషి చేసే స్వర్గము రమణ నిలిపి. నేటి సాంకేతికంపైన నిపుణమతిగా, నేటి సాంకేతికంపైన నిపుణమతిగా వరం ఏ అయిని వాంఛింతు పౌరులెల్లా, వరం ఏ అయిని వాంఛింతు పౌరులెల్లా. అవధాని గారు, రామాయణంలో పిడకల వేట అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తుంది అదే కదండి, ఇంకా ఎందుకు కొత్తగా చెప్పడం? మీరు ప్రత్యక్షంగా ఎదురుగా చేస్తుంది అదే. బాగుంది. రెండో భాష ఆర్య అవధాని ఆర్య బిరుదులు మీకు లభించెనో తెలుపుడి, బిరుదులు మీకు లభించెనో తెలుపుడి. మరలా బిరుదులు మీకు లభించను. తెలుపుడి. ఇందాక చంపకమానాన్ని పట్టిగా మెడలో పెట్టుకున్నారు. అవునవును. ఇప్పుడు మధ్యాహ్నం మీకు ఇస్తాం. బిరుదులు మీకు లభించెనో తెలుపుడి, ప్రేమించు సన్మిత్రుడు, ప్రేమించు సన్మిత్రుడు వరమౌనట్లుగా నాకు నిచ్చిరవురా, వరమౌనట్లుగా నాకు నిచ్చిరవురా. మీకు కూడా ఎక్కిస్తానని దగ్గర చెప్పారు. భాగ్యము మీరే కదా, తర్వాత చెప్తారా? అయిపోయింది కదా, భాగ్యము మీరే కదా అని చెప్పాను నేను. వరమౌనట్లు నాకు నిచ్చిరవురా, భాగ్యము వరమౌనట్లు నిచ్చిరవురా, భాగ్యము మీరే మీరే కదా. శిరస వాటిని దాల్చికొందు మమతం, క్షేమంబు నిత్యంబుగా, శిరస వాటిని దాల్చుకొందు మమతం క్షేమంబు నిత్యంబుగా. పరమౌదార్యము మీది శుభములు సత్కలివరా, పరమౌదార్యము మీది సత్కలివరా. భాగ్యంబు నాడే కదా. ఇద్దరు మంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళ మధ్యలో కూర్చున్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక ప్యాసింజర్ ఇద్దరు డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఎలా ఉందో అలా ఉంది. పద్యాన్ని ఎంత బాగా నడపాలో తెలిసినటువంటి ఇద్దరు పద్య విద్యా వేత్తలు ఇక్కడ ఛందస్స భాష తెలిస్తే అలా హాయిగా పద్యం సాగిపోతుంది. ఈ పద్యం ఒకటిగా చెప్పాలి అంటే ఇరువురి హృదయాలు ఒకటి కావాలి, ఇరువురి భావాలు కుదరాలి, అలా అందంగా పద్యం మొదగాలి. అవధాని గారు, మొదటి గడి మొదటి నిలువు వరుస, మొదటి గడి మొదటి నిలువు వరుస మొదటి గడి 8. 8. ఏమాలో కృష్ణుడు చేసుకోండి ఇక్కడ సంఖ్యలాగా. ఈ విధంగా రెండవ ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళ ప్రకటిస్తున్నాం. ఇక 3, 4 పాదాలు ఒకేసారి మళ్ళీ 3, 4 అవధాని గారు ఎందుకంటే ఇప్పటికే సమయం మన అనుకున్న సమయం మించిపోయింది. తర్వాత సమస్యలో ఒక పాదం చెప్తే పూర్తయిపోతుంది. నిషిద్ధాక్షరి మరి వారు ఏమంటారో చూద్దాం. నిషిద్ధాక్షరి వారు 3, 4 పదాలు స్వేచ్ఛగా చెప్పమంటున్నారు. ఇక అడ్డంకు లేవండి, మీకు హార్డిల్స్ లేవు, స్పీడ్ బ్రేకర్ లేవు, హాయిగా వెళ్ళిపోవచ్చు. మూడవ నిలువు వరుస రెండవ గడి, మూడవ నిలువు వరుస రెండవ గడి, మూడవ నిలువు వరుస రెండవ గడి 4 గడి. 4. అవధాని గారు, గంగ శివుని నెత్తి మీదకెక్కి దుడ్డు పీకుతుందని ఆ నొప్పితో ఆయన సాయంకాలం పూట నాట్యం చేస్తాడని ఒక కవి చమత్కరించాడు. గంగ నెత్తి మీద ఉండి సాయంత్రం దుడ్డు పీకుతుంది, ఆ నొప్పితోని ఆయన నాట్యం చేస్తున్నాడని ఒక చెప్పి ఒక కవి చమత్కరించాడు.
మరి పార్వతీదేవి ఎందుకు నాట్యం చేస్తుందంటారు? ఆమె చుట్టూ కూడా దిగుతుందేమో, మీకేం తెలుసు? పైన ఉన్నానా ఇద్దరు అర్ధనారీశ్వరుడు కదా ఆయన, అందువల్ల రెండు తలకాయలు కలిసినాయి కదా. అలా కలిసినప్పుడు ఆయన చుట్టూ ఆమె చుట్టూ రెండు చుట్టూ దిగుతుందేమో, అందుకు ఇద్దరికి కూడా ఆవేశం వచ్చి నాట్యం చేస్తున్నారేమో. ఆమె రహస్యము ఎవరి నొప్పి వారికి. అది కాకుండా ఒకసారి మీ ప్రశ్నలు అంటే ప్రశ్నలే తటస్థించింది మాకు కూడా. ఏమండి అయినా కానీ జుట్టు తీగుతుంటే నాట్యం చేస్తారనేటువంటి మీరు మాత్రమే కనుక్కున్నారు. శివుడు చేశాడో లేదో కానీ మీరు ఇంటి దగ్గర చేస్తున్నట్టుంది నాట్యాన్ని. మా ఆవిడ చాలా మంచిదండి, దుర్గవీకరు. అందరట్టుగా చదువుతారండి, చెప్పకపోతే జరగదు. ఇప్పుడు గంగా స్నానం ఎప్పుడు చేస్తారండి ఒకరు అడిగారండి. అలాగే కాదు. 3వ నిలువ వరుస చిట్ట చివరి, 3వ నిలువ వరుస 4వ తడి, మూడవ నిలువు వరుసలో 4వ తడి, 6 అండి. అలాగే ఇంకోటండి మొదటి నిలువ వరుస 3వ తడి, 1వ నిలువు వరుసలో 3వ గడి, 2 4వ నిలువ వరుస మొదటి గడి, 4వ నిలువు వరుసలో మొదటి మొదటి గడి, 1వ 4వ నిలువు వరుసలో 1వ గడి 10. 10. అయితే మీరు నిలువు కోత పెట్టారు వాళ్ళ నిన్న అడ్డు కోత పెట్టారు, ఇవాళ నిలువు కోత పెట్టారు. నిన్న అడ్డ దగ్గరలో పోసారు, ఇవాళ రెండు నిలువులు పోస్తున్నారు, చూస్తున్నారు. సరే ఇప్పుడు సమస్య నిశ్చితాక్షరి. ప్రేమగా బాలవధానము, ప్రేమగా బాలవధానము. సంకీర్తి ఇక్కడ ఉన్నాడు. సంకీర్తు అష్టావధానం కూడా చేశాడు. ఎంతయ్యా వయస్సు? 12 సంవత్సరాల అబ్బాయి అష్టావధానం చేయడానికి నిజమైనటువంటి కారకులు మన మధ్యలో ఉన్నటువంటి మహనీయులు. ప్రేమగా బాలవధానుల తామది శ్రీ దత్త శర్మ తాల్చెన్మిగులన్. తామది శ్రీ దత్త శర్మ తాల్చెన్మిగులన్. ప్రేమక బాలవధానుల తామది శ్రీ దత్త శర్మ తాల్చెన్మిగులన్. నిశ్చితాక్షరి పూరణ పూర్తయింది. తర్వాత సమస్యలు ఒక భాగం చెప్పేస్తే అది కూడా పూర్తయింది. సమస్య అవధాని గారు, నేను ఒక అంగడికి 2 వరుసలు అయిపోతుంది. 4వ నిలువ వరుస 3వ గడి, 4వ నిలువు వరుసలో 3వ గడి. ఆ బాలకృష్ణుడు పండెత్తాడు, బాల సుబ్రహ్మణ్యం తాళకుండా ఎత్తేసాడు. ఈ బాల సుబ్రహ్మణ్యం ఎత్తుతాడండి. ఏంటంటే ఎత్తేది అవధానం జెండా ఎత్తాల్సిందే, అది కూడా బరువు లేకుండా ఉంటుంది. నేను అసలు దేనికి వాడి కదా, నేనేమెత్తగలను? కొండలు బండలు ఎత్తని చెప్పకండి, అది మీ పనులు, మా పనులు కావు. ఇంకొక 2 గడి పూజ చేస్తారు. 3వ నిలువ వరుస మొదటి గడి, 3వ నిలువు వరుసలో మొదటి గడి, 2వ నిలువు వరుసలో 4వ గడి అన్నారు కదా. 12. నా వరుస కూడా పూర్తయిందండి. ఇప్పుడు నిషిద్ధాక్షరి 2 పదాలని అంటే 4 పదాలని పూర్తి చేశాము. సమస్య పాదం కూడా పూర్తవుతుంది. ఒక పదం ఉంది ఇచ్చున్నారు. 3వ పదంలో మొదలు భారంపు దుఃఖాప్తి ముంగంగా, భారంపు దుఃఖాప్తి ముంగంగా, భారంపు దుఃఖాప్తి ముంగంగా. ద్రౌపది వల్వలూడ్వ, ద్రౌపది వల్వలూడ్వ, వల్వలూడ్చి అలే కౌరవ్యులు మాట పూరంగా, మాట పూరంగా. అటులే కౌరవ్యులు మాట తూలంగా, మాట తూలంగా, మాట తూలంగా, మాట తూలంగా లాగిన అట్లా చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలో ఉన్నటువంటి ఆ వికారమైన భావం తొలగిపోయి అద్భుతమైనటువంటి మంచి
మంచి భావం వచ్చేట్టుగా మానదూలంగా లాగిన కృష్ణ కృష్ణ ఇక్కడ కృష్ణ పాండవుల సంబుద్ధి నేనన్నది వచ్చిందండి. కృష్ణనే సంబోధిస్తున్నారు ద్రౌపది. మానదూలంగా లాగిన కృష్ణ పాండవుల పాండవుల యుల్లంబులు దహించను కదా. పాండవుల యుల్లంబులు దహించను కదా. చాలా మానదూలంగా లాగిన కృష్ణ పాండవుల ఉల్లంబులు దహించను కదా. కృష్ణుని ఇక్కడ సంబోధన తెలుగు నేనే, వెలుగు నేనే, పొరుగు నేనే, అలుగు నేనే అన్నారు కదా. మరి మీరు తెలుగు భాష గురించి చెప్తే ఏమంటారు? నేను తెలుగు భాష నేను తెలుగు నేనే అవధానం నేనే అంటాను. శభాష్. బాగుంది. రాగము భోగము ఇదైంది. రాగము భోగము యోగము త్యాగము యోగము త్యాగము భోగములెన్ని ఏమి గుణపూర్ణములము యథాస్థలి సఖా. రాగము దుఃఖ కారణము రాగము దుఃఖ కారణము రావు సుఖంబులు దాన వ్యర్థమవు త్యాగమనర్థభాజనము వ్యర్థమవు త్యాగమనర్థభాజనము. నాకాంక్షే విజయం కృష్ణ నతరాజ్యం సుఖానికి అన్నాడు కదా. అదే వ్యర్థంగా ఎందుకు త్యాగం చేస్తావురా, రాజ్యం వద్దంటావు, సుఖాలు వద్దంటావు, అన్నింటినీ చరించడం కాదు కావాల్సిందే అని చెప్తాడు. వ్యర్థము త్యాగము అనర్థభాజనము అనర్థాన్ని కలుగు చేస్తుంది ఆయన అన్నాడు. వ్యర్థము త్యాగం అనర్థభాజనము ధైర్యము కూడి అకర్తృభావనాయోగమునన్ నాలుగో పదం అకర్తృభావనాయోగమునన్ అకర్తృభావనాయోగమునన్ చేసే నేర్వబడినటువంటి భావన. పనిచేసేంత వరకే నీకు అధికారం కానీ నీకు అధికారం లేదు. కర్మణ్యేవాధికారస్తే సదాచారం. అకర్తృభావన ఆయోగమునన్ ధనంజయ అకర్తృభావన ఆయోగమునన్ ధనంజయ. మొదటి పాదంలో వచ్చిన సఖా సంబోధన ఇది ఎవరికంటే ధనం చేయాలని కృష్ణుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు నుడికి. అకర్తృభావనాయోగమునన్ ధనంజయ అయోమయము యోగం కదా అందుకని అయోమయముందగా దాటనేరుమా. ఈ అయోమయాన్ని మొత్తాన్ని పోగొట్టుకోవాలి. అది కావాల్సింది. ఏం చెయ్యాలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని రా. అయోమయముందగా అయోమయమవు స్థితి దాటనేరుమా. అయోమయమౌ స్థితి దాటనేరుమా. వర్ణన రెండు పదాలు. రాగము నిన్నియేని గుణపూర్ణములవునే భోగములు నిన్నియేని గుణపూర్ణములవునే ధరాస్థలిన్ సఖా. రాగము దుఃఖ కారణము రావు సుఖంబులు దాన వ్యర్థము త్యాగమనర్థభాజనము ధైర్యముని అకర్తృభావన యోగమునం ధనంజయ అయోమయమౌ స్థితి దాటనేరుమా. నారాయణ గారు రెండవ నిలువు వరుస రెండవ గడి రెండవ నిలువు వరుసలో రెండవ గడి 193 193 మొదటి నిలువు వరుసలో రెండవ గడి మొదటి నిలువు వరుసలో రెండవ గడి 11 13 11 11
అయ్యా మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయాయి. 11. 11 1 అవునాని గారు ఆకులు రాచే ఇప్పుడు చాలా మంది 600 అంటారు కదా, మీరు ఎప్పుడైనా 600 600 600 అంటుంటారు కదా, మీరు ఎప్పుడైనా 600 600 కాదు. 600కైనా 100 సంఖ్య 6గా మారినా ఎలాగైనా కానీ నేను ఆ పని చేస్తాను. 100 నేను సంస్కృతించడం అని చెప్పడం కోసమే. పళ్ళు నూరటం కాదు మీలాగా. కానీ మీరు అన్నదానికి ఒక చిన్న మాట గుర్తొచ్చింది. వారు 600 అయినా కాదు 800 చేసి చూపించారు. అంటే 8 అంటే అష్టావధానం, 100 అంటే శతావధానం, 800 చేసి చూపించారు. మామూలుగా 600 కాలేదు. అంటే వారు ఇప్పటికి 4 శతావధానాలు పూర్తి చేస్తున్నారు. 384వ శతావధానం అష్టావధానం చేస్తున్నారు. అందుకని 800 చేశారు కారణంగా. సన్ననాశం ఆకులు రాలే కాదు. ఆకులు రాజు క్షమునాత్మ శుభమున కళ్ళనంచు మారాకులు వేయు ఆశలను మారాకులు వేయు ఆశలను అందముగా విలికించుకొమ్ము అర్రాకుల పాలుగాక అర్రాకుల పాలుగాక కష్టాలు పాలు కాకుండా అర్రాకుల పాలుగాక తగనామని వచ్చునటంచు నెంచుమా అర్రాకుల పాలుగాక తగనామని వచ్చునటంచు నెంచుమా. శిశురం ఇచ్చే సందేశం ఏంటంటే తర్వాత వసంతం కూడా వస్తుందని చెప్తుంది. అర్రాకుల పాలుగాక తగనామని వచ్చునటంచు నెంచుమా. రాలిన ఆకుల కోసం చిత్తపడుతూ కూర్చోకు, చిగురాకులు మొలుస్తాయి, వసంతం వస్తుంది అనేటువంటి మంచి ఆశాభావాన్ని కలిగిస్తూ ఈ వర్ణనాంశాన్ని పూర్తి చేశారు. ఇక వెనువెంటనే ఇంకొక పదం అర్రాకుల పాలుగాక తగనామని వచ్చునటంచు నెంచుమా. శ్రీకరమైన భాగ్యములు చెందగా నిమ్ముల వేచియుండుమా. శ్రీకరమైన భాగ్యములు చెందగా నిమ్ముల వేచియుండుమా. ఈ విధంగా వర్ణనాంశాన్ని పూర్తి చేశారు. ధారణాంశాలన్నీ పూర్తయినాయి. అలాగే ఇక్కడ యాంత్రిక కూడా పూర్తయింది. ఇప్పటికీ ప్రస్తుతానికి ఆశలు ఎన్ని అడిగినా చెప్పగలరు. అలాగే ఎన్ని చంద్ర భాషలు ఏమైనా చేయగలరు. 2 పరీక్షించాక కనుక వారి పృచ్ఛకుల సూచన మేరకు ఆ 2 వివరించుకుని వెంటనే ధారణలోకి ప్రవేశించాలి. ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ఆశువుగా చెప్పడం, ఇప్పుడు అప్పచెప్పడం. శ్రీమద్విఘ్నున్ మాలో భామద్భావాల్ ప్రకామ భాగ్యశ్రీగాన్ ప్రేమగ బాలవధానుల తామది శ్రీ దత్త శర్మ కాల్చెన్ మిగులను. సమస్య అంగాంగంబులు పండితాళీలను ఆశ్చర్యమే పారగా భంగం పునరించినట్టి మంగంబున్ వరరించి దుష్టుడ జగన్
భారంపు దుఃఖాబ్దిమంగంగా ద్రౌపది భారంపు దుఃఖాబ్దిమంగంగా ద్రౌపది వల్వలూర్వ భారంపు దుఃఖాబ్దిమంగంగా ద్రౌపది వల్వలూర్వ వల్వలూర్చి సహరు వల్వలూర్చి అటులే కౌరవ్యులు మాటకూలంగా మాటకూలంగా లాగిన పాండవ కృష్ణ మాటకూలంగా లాగిన కృష్ణ పాండవుల ఉన్నం బృందరించుందనా భగవద్గీత సార్ భోగములెన్నియేని గుణపూర్ణములౌని ధరాస్థలిన్ సఖా భోగములెన్నియేని గుణపూర్ణములౌని ధరాస్థలిన్ సఖా రాగము దుఃఖ కారణము రాగు సుఖంబులు దాన వ్యర్థము త్యాగమనర్థ భాజనము ధైర్యము కూని అకర్తృభావన యోగమునను ధనంజయ అకర్తృభావన యోగమునను ధనంజయ అయోమయము స్థితి దాటనేర్గుమా ఆకులు రాల్చు వృక్షములు ఆత్మసుఖంబులు కల్లవంచు మారాకులు వేయు ఆశలను ఆకులు రాల్చు వృక్షములు ఆత్మసుఖంబులు కల్లవంచు మారాకులు వేయు ఆశలను అందముగా విరిగించుకొమ్ము అర్రాకుల పాలుగాక ఆమని వచ్చునటంచు నించుమా శ్రీకరమైన భాగ్యములు చెందగా శ్రీకరమైన భాగ్యములు చందన నిమ్ముల వేచియుండుమా. ఇంకా మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి యాంత్రిక గణితం ఇందాక అక్కడక్కడ అడిగిన ఆ సంఖ్యలను ఇప్పుడు సక్రమంగా అవధాని గారు వినిపిస్తారు. సార్ అందరూ పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు ఇందాకనే నిలువు వరుసలు అడిగారు. అడ్డుకోత పెడదాం. అడ్డుకోత పెడదాం. అడ్డుకోత మూడవ అడ్డుకోత మూడవ గడి మూడవ అడ్డు వరుసలో 2, 7, 9, 195 రెండవ నిలువు వరుస 1, 193, 7, 12 నాలుగవ అడ్డు వరుస 192, 12, 6, 3 సందేహంగా సంఖ్య సరిపోయిందా? ఈ విధంగా అత్యద్భుతమైన ధారణ దిశన సత్యస్ఫురణ చమత్కార భాషణల సంయోగంగా ఈనాటి ఈ అవధానం రసవత్తరంగా సాగిందని ప్రకటిస్తూ ఈ అవధానం ముగిసిందని అధ్యక్షుల వారు వారి హృదయాన్ని ఎదిగేవాడి కనుక శంకరయ్య గారు ప్రకటిస్తున్నట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా చక్కగా ముగిసింది. మరొక చిన్న కార్యక్రమం వెంటనే 40 నిమిషాలు తీసుకుందాం. వెంటనే భోజనాల కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు అవధాని గారికి సత్కారాన్ని నిర్వహించుకుందాం. మన కార్యకర్తలు సాయి అవధాని గారికి సత్కారం. అవధాని గారికి